Praise Lord, my dear brothers and sisters. Welcome to the Witness of Christ. ఇదేమన్నా నేను చెప్పాలనుకుంటుంది, దేవుడు మనుషుల పట్ల అన్యాయస్తుడా కాడా? అన్యాయస్తుడు కాడు అనే వాళ్ళు ఉంటారు, అన్యాయస్తుడు అని ఉంటారు. ఎందుకంటే కుటుంబాల్లో ఏదన్నా అనుకోకుండా సంభవించినప్పుడు ఏదో మన తోటివారే సడన్గా మరణించినప్పుడు, తోటివారికి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, కుటుంబంలో ఉన్న కలహతాలు వచ్చినప్పుడు అందరూ వాడే పదం ఏంటంటే, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు, దేవుడు మా పట్ల చాలా అన్యాయంగా ఉన్నాడు అని ఈజీగా వర్డ్స్ వదిలేస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఎందుకంటే మన కన్నా బిడ్డలకి మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో దేవుడు కూడా మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటాడు. పక్షపాత కాడు. ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో 10:34 పౌలు చెప్పిన విధంగా, నేను చూసినప్పుడు దేవుడు ఎవరి పట్ల పక్షపాత అయి ఉండలేదు అని సెలవిచ్చాడు. ఎందుకంటే మనం చేసిన క్రియలు, మనం చేసిన ఆలోచనలు, మనం చేసిన తప్పుడు మార్గాలు, మనం చేసిన తప్పుడు ఆలోచనలే ఏదో విధంగా రకంగా మనకి దానికి పనిష్మెంట్ చేస్తాయి. దానికి దేవుణ్ణి నిందించటం సరికాదు. ఇంకోటి, ఏదన్నా అద్భుత క్రియ జరగాలని దేవుని చిత్తంలో ఉంటే కూడా కొన్ని ప్రమాదాలని, కొన్ని కార్యాలని దేవుడు అనుమతిస్తాడు. అంత మాత్రానే నా కుటుంబంలో దేవుడు అన్యాయం చేశాడు, పక్షపాతంగా వహించాడు అని అనుకోకూడదు. ఎందుకంటే అందరం ప్రార్థన చేసుకోవాల్సిన వారమైన వాక్యాన్ని బోధించే దేవజనులు మంచి చక్కగా చెప్తూ ఉంటారు. మనంగా వాక్యం చదువుకుంటా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే దేవుడు నిజంగా పక్షపాతి కాదు అని మనకు తెలుసుది. మొన్న 270 మంది అహ్మదాబాద్ ఫ్లైట్ ఘటనలో చనిపోయారు. చాలా కుటుంబాలు వచ్చింది. చాలామంది అనుకుని ఉంటారు, ఏంటి దేవుడు చాలా అన్యాయం చేశాడు వీళ్ళ పట్ల, ఇంతమందిని చంపేశాడే, రక్షణ లేదంటే. నా ప్రియ సహోదరుడా, నువ్వు నేను బతుకున్నావంటే నిజంగా ఇంకా మనకి దేవుడి కృప ఉంది కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. ఆ చనిపోయిన వారి పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళికలు ఉంచాడో మనకు తెలియదు. కాబట్టి ఆ ప్రణాళికలు దేవుడిని నిందించడం మనం తగదు. దేవుడు అన్యాయస్తుడు అని మనం మాట్లాడటం తగదు. కాబట్టి మన వివేచన కలిగి, జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తే దేవుడే ప్రతి దానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సమాధానం చెప్తాడు. కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాం అంటే దేవుడు మనకు టైం ఇస్తున్నాడు. దేవుడులో మన ఎదుటకు దేవుడు టైం ఇస్తున్నాడు. అంతేగాని మనం దేవుడిని అన్యాయస్తుడు అనుకుంటే అది తప్పు. ప్రైజ్ లార్డ్.